సో హాయ్ గైస్, ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి చెప్తాను. కంప్లీట్గా ఫంక్షన్స్ ఎలా యూస్ చేయాలి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ టైప్స్ అంటే ఏంటి, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ ఫంక్షన్స్, బట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో బట్ ఫస్ట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ ఫంక్షన్ సింటాక్స్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు 2 టైమ్స్ అన్నమాట. జస్ట్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్. సో లేకపోతే ఫంక్షన్ క్రియేషన్ అనుకోండి మీకు ఈజీగా. ఫంక్షన్ క్రియేషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్. సో ఫంక్షన్స్లో టూ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయడం, తర్వాత ఫంక్షన్ని కాల్ చేయడం. మనం ఇప్పటిదాకా చేసింది ఏంటంటే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని వాడతాం కదా, అది ఫంక్షన్ కాల్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా ప్రింట్ హలో అని ప్రింట్ చేస్తామా, ఇదంతా ఏంటంటే ఫంక్షన్ కాలింగ్లోకి వస్తుంది అన్నమాట. కాకపోతే మనం ఇప్పటిదాకా ఓన్గా ఫంక్షన్ క్రియేట్ చేయలేదు. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫంక్షన్ క్రియేషన్ కదా. సో ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు చెయ్యాలంటే ఫస్ట్ డెఫ్ అని మనం రాయాలన్నమాట. జస్ట్ డెఫ్ అని రాసిన తర్వాత ఫంక్షన్ నేమ్ మన ఇష్టం వచ్చిన నేమ్. మనకి ఒక వేరియబుల్కి నేమ్ ఎలా అయితే ఇస్తామో అలా ఫంక్షన్కి నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఫంక్షన్ నేమ్, దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి ఆర్గ్యుమెంట్స్ అంటారు అన్నమాట. ఈ ప్లేస్లో పారామీటర్స్ అంటారు. అంటే ఫంక్షన్కి మనం ఇచ్చే వాల్యూస్ మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మన ఇష్టం. సో మెయిన్ ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. సో డెఫ్ ఫంక్షన్ నేమ్ _నేమ్ పారామీటర్స్, తర్వాత కాలన్ సింబల్ అంటే తెలుసు కదా, 2 డాట్స్ ఉంటాయి. దాని తర్వాత మనం యాజ్ యూజువల్గా పైథాన్లో ఏం చెప్పిన ఇండెంటేషన్ ఉంటుంది కదా. సో మన బ్రాకెట్స్ ఉంటాయి కదా, మనకి సి లాంగ్వేజ్లో జావా లాంగ్వేజ్లో బ్రాకెట్స్ ఉంటాయి, అలాగే పైథాన్లో బ్రాకెట్స్ ఉండవు. కాబట్టి ఇండెంటేషన్ ఫాలో అవుతుంది అన్నమాట పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇండెంటేషన్ అంటే ఏంటి, 4 స్పేసెస్ ఇవ్వాలన్నమాట. 4 స్పేసెస్ అంటే మనకి ఇక్కడ బ్లాక్ ఏంటి, డెఫ్ అనేది ఫంక్షన్ స్టార్ట్ చేయలేదు, క్రియేట్ చేయడానికి డెఫ్ అని వాడిన తర్వాత ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకున్న తర్వాత పారామీటర్స్ మన ఇష్టం ఉంటే ఇచ్చుకోవాలి, లేకపోతే ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే మళ్ళీ ఒకసారి. ఇప్పుడే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు అడగండి. సో ఫస్ట్ డెఫ్ ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్ అయిన తర్వాత దీని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకు కోడ్ రాస్తాం అన్నమాట. సో ఇక్కడ మన ఇష్టం వచ్చిన మనకి ఆ ఫంక్షన్ దేనికి సంబంధించిందో ఆ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ రిటర్న్ టైప్, ఇక్కడ రిటర్న్ సమ్ వాల్యూ, మనకు వచ్చిన వాల్యూ రిజల్ట్ని సమ్ రిజల్ట్ అనుకుంటే మనకి ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఫంక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ పెర్ఫామ్ చేసిన తర్వాత దాని రిటర్న్ వాల్యూ అందులో వచ్చిన రిజల్ట్ని మనం రిటర్న్ చేయొచ్చు అన్నమాట. రిటర్న్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కడైతే కాల్ చేసామో ఆ ఫంక్షన్ అక్కడికి వాల్యూ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్స్లో 4 టైప్స్ అన్నమాట. ఫంక్షన్స్లో 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ది ఏంటంటే వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ వాల్యూ. సెకండ్ది వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. థర్డ్ది విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్, రిటర్న్ వాల్యూ. ఫోర్త్ది విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్. సో ఇందులో మనం ఎక్కువగా ఇది అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా చాలా ఈజీ, ఇది ఇందులో ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ప్రింట్ వెల్కమ్ మెసేజ్ అని మనం వెల్కమ్ మెసేజ్ అని చెప్పి వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. పారామీటర్స్ అంటే ఇక్కడ ఇస్తాం, పారామీటర్స్ ఏమైనా ఇచ్చినా ఇవ్వలేదు. సో వితౌట్ పారామీటర్స్ అయింది కదా. వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే జస్ట్ మన వెల్కమ్ మెసేజ్ ఏం చేస్తుందంటే ప్రింట్ హలో నైస్ టు సీ యూ, తర్వాత వెల్కమ్ టు అవర్ అప్లికేషన్.
సో ఇది మనకి వెల్కమ్ మెసేజ్ అన్నమాట. దీనివల్ల ఇది ఏంటంటే ఇది రిటర్న్ ఏం పారామీటర్స్ ఏ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేయదు, ఏ వాల్యూస్ని బయటికి రిటర్న్ చేయదు అని అర్థం అన్నమాట. రిటర్న్ వాల్యూ కూడా ఇచ్చాను ఇందులో, ఇదే ఫంక్షన్ అన్నమాట. మరి రిటర్న్ వాల్యూ ఇచ్చాను ఏమన్నా ఇవ్వలేదు. సో ఒకసారి కామెంట్ చేస్తాను. సో ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ప్రాసెస్. సో ఇదేంటంటే ఫంక్షన్ క్రియేషన్ అన్నమాట. ఇప్పుడు ఫంక్షన్ క్రియేషన్లో ఏం చేశాను, వితౌట్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ ఏమీ ఇవ్వలేదు, వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఏం రిటర్న్ టైప్ ఇవ్వలేదు. ఇలాంటి టైపు జస్ట్ వెల్కమ్ మెసేజ్ ప్రింట్ చేస్తాం అన్నమాట. దీని అంతటిని ఫంక్షన్ క్రియేషన్ అంటారు. ఇప్పుడు ఫంక్షన్ కాలింగ్ అని చెప్పాను కదా. సో ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటంటే జస్ట్ వెల్కమ్, సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఐ కెనాట్ కంట్రోల్ దెన్, అండ్ వెల్కమ్ మెసేజ్ అని ఇలా కాల్ చేయడమే. జస్ట్ ఇలా ఉంది కదా, ఇలా దీన్ని కాల్ చేయడమే. ఇలా జస్ట్ రాస్తే మనకి ఫంక్షన్ కాల్ చేసినట్టు లెక్క అన్నమాట. ఒకసారి రన్ చేద్దాం. పైథాన్ code.py. సో ఏమైంది, హలో నైస్ టు సీ యూ, వెల్కమ్ టు అవర్ అప్లికేషన్. అర్థమైంది కదా. ఇది ఎన్నిసార్లు రాస్తే ఎన్నిసార్లు కాల్ అవుతుంది అన్నమాట. 4 సార్లు రాసాను కదా, 4 టైమ్స్ రాసాను కాబట్టి 4 టైమ్స్ కాల్ అవుతుంది అన్నమాట. సో మన ఇష్టం వచ్చిన టైమ్స్ కాల్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. ఇది ఫంక్షన్ కాలింగ్ అంటారు, ఇది ఫంక్షన్ క్రియేషన్ అంటారు. ఇక్కడ ఏంటి, వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ అంటే వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఏంది కామెంట్ అవుట్ చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఇదేంటంటే ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్. సో ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇది నా ఓన్ ఫంక్షన్. ఇది ఏంటంటే దీని పారామీటర్స్ ఏం తీసుకోదు. ఇది ఏ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క సమ్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. జస్ట్ నేను ఏం చేస్తాను, సమ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 11 అంటే మీకు జస్ట్ ఫర్ లూప్ రన్ చేస్తున్నాను అన్నమాట 1 to 10 వరకు. ఎందుకంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అన్నాను కదా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, ఎందుకంటే ఐ వాల్యూ చేంజ్ అవుతుంది కదా, 1 2 3 4 5 అప్ టు 10 వరకు కదా. ఆ నెంబర్స్ అన్నట్లే సమ్ చేసుకుంటున్నాను. సమ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంటి, రిటర్న్ టైప్ విత్ రిటర్న్ టైప్ అన్నాను కదా. సో విత్ రిటర్న్ టైప్ అంటే జస్ట్ రిటర్న్, మనకి ఏదైతే ఆన్సర్ రిటర్న్ చేయాలనుకుంటున్నామో ఆన్సర్ ఒకటే చేయాలి. సో ఇక్కడ సమ్ అనేది నాకు రిటర్న్ చేయాలి కదా ఫంక్షన్. సో రిటర్న్ సమ్ అని పెట్టాను, చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ కాల్ చేద్దాం సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్. సో కాల్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. పైథాన్ code.py ఇక్కడ ఏమైనా అయిందా, ఇక్కడ ఏమీ రాలేదు. ఎందుకు రాలేదంటే జస్ట్ ఇక్కడ వాల్యూ వచ్చింది కానీ ఇందులోకి వాల్యూ వస్తుంది అన్నమాట. ఈ ప్లేస్లోకి వాల్యూ రిప్లేస్ అవుతుంది కానీ మనం ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గానే ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వాల్యూలోకి, లేకపోతే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుని ఆన్సర్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రింట్ ఆన్సర్. సో మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అంటే ఎంత వాల్యూ, 55. పైథాన్ code.py. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 55. సో ఇది వితౌట్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ ఏమైనా ఇచ్చినా ఇక్కడ ఏమి ఇవ్వలేదు, కాకపోతే విత్ రిటర్న్ టైప్ అంటే రిటర్న్ టైప్ ఉంటుంది అన్నమాట. లాస్ట్లో ఉంటుంది రిటర్న్ టైప్, ఇప్పుడు లాస్ట్లో ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే తర్వాత నెక్స్ట్ థర్డ్ది విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఇదేంటంటే ఇది కరెక్ట్ ఇది ఇప్పుడు దాకా చెప్పిన అన్నట్లు కొంచెం ఇది రీజనబుల్గా ఉంటుంది. ఈ ఫోర్త్ టైప్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. సో ఫస్ట్ థర్డ్ టైప్ చెప్తాను. వెల్కమ్, సారీ. సో సార్ కామెంట్ అవుట్ చేద్దాం. డెఫ్ వెల్కమ్ యూజర్. ఒక యూజర్ని వెల్కమ్ చేయాలన్నమాట. సో వెల్కమ్ చేయడానికి ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ది ఏంటంటే నేమ్, సెకండ్ది ఏంటంటే జెండర్. సో అర్థమైంది కదా. ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఇది పారామీటర్స్ అంటారు అన్నమాట. నేమ్ ఒకటి, జెండర్ ఒకటి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ప్రింట్ చేస్తాను. ఫస్ట్ జెండర్ చెక్ చేస్తాను. ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M, మేల్ అయితే ఏం చేస్తానంటే ప్రింట్ వెల్కమ్ మిస్టర్, తర్వాత నేమ్, దాని తర్వాత
దాని తర్వాత ఏం చేస్తుందంటే సారీ నేమ్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవ్వాలి కదా, సో నేమ్. సో ఇక్కడ మనకి కొటేషన్లో ఇచ్చిందంటే ఏంటంటే డేటా స్ట్రింగ్ కింద ప్రింట్ అవుద్ది. మన కొటేషన్స్లో ఇవ్వకపోతే అది వేరియబుల్ కదా, మనకి జస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుద్ది. ఇక్కడ నేమ్ అని ప్రింట్ అవుతుంది, నేమ్ ప్లేస్లో వేరియబుల్లో ఈ నేమ్ ప్లేస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుద్ది అన్నమాట. సో దాని తర్వాత సో హ్యావ్ ఏ నైస్ డే అని ఒకసారి మామూలుగా ప్రింట్ చేస్తాం. సో అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిల్ అయితే మిస్టర్ అని వస్తుంది. సో దాని తర్వాత ఒక ఎల్స్ అంటే ఎల్స్ ఫీమేల్ అయితే ఇక్కడ మిస్సెస్ అని వస్తుంది అన్నమాట, ఎంఆర్ఎస్. సో ఇక్కడ అర్థమైంది కదా, చిన్న ప్రోగ్రామ్ ఇది ఏంటంటే వెల్కమ్ ప్రోగ్రామ్, వెల్కమ్ ఫంక్షన్ లాంటిది. జస్ట్ మెయిల్ అయితే మిస్టర్ అని వస్తుంది, ఫీమేల్ అయితే మిస్సెస్ అని వస్తుంది. ఆ మిస్సెస్ అని వచ్చి నేమ్ వచ్చి హ్యావ్ ఎన్ నైస్ డే అని వస్తుంది అన్నమాట. ఇది మన ప్రోగ్రామ్ అన్నమాట. సో ఒకసారి మనకి ఇప్పుడు మెయిన్ ఇక్కడ కాలింగ్ ఎలా చేయాలి, ఇక ఇది విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ ఏమైనా రిటర్న్ వాల్యూ ఇచ్చినా ఇవ్వలేదు కాబట్టి విత్ పారామీటర్స్ ఏంటి, ఒకటి నేము ఒకటి జెండర్. మీకు ఎలా ఎన్ని పారామీటర్స్ అని ఇచ్చుకోవచ్చు, 1 అని ఇచ్చుకోవచ్చు, 2 అని ఇచ్చుకోవచ్చు, 10 అని ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. దాని తర్వాత ఇక్కడ ఎలా కాల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేమ్ అనేది ఇన్పుట్ నుంచి తీసుకుంటాను అన్నమాట. ఎంటర్ యువర్ నేమ్ అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ జెండర్. యూజర్కి చెప్తున్నాం అన్నమాట, మేల్ కానీ ఫీమేల్ అని ఈ రెండు, ఎమ్ కానీ ఎఫ్ కానీ ఓన్లీ రెండే మాత్రం ఎంటర్ చేయాలని. సో ఇక్కడ మనకి నేమ్ ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనగానే నేమ్ ఎంటర్ చేసిన నేమ్ ఇందులో నేమ్లోకి స్టోర్ అవుతుంది. జెండర్ ఎమ్ కానీ ఎఫ్ కానీ ఎంటర్ చేయగానే జెండర్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం వాల్యూస్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఫంక్షన్లోకి ఇస్తున్నాం అన్నమాట. వెల్కమ్ ఎలా ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నాం చూడండి. వెల్కమ్ యూజర్ అని చెప్పి ఇక్కడ నేమ్ కామా జెండర్ అంటే మనకు వచ్చిన నేమ్, మన నేమ్ ఇందులో ఇన్పుట్లో వచ్చిన నేమ్ని జస్ట్ నేమ్లో పంపించేస్తున్నాం. ఫంక్షన్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పంపిస్తున్నాం అండ్ ఫస్ట్ పారామీటర్ కింద పంపిస్తున్నాం అండ్ సెకండ్ జెండర్ని కూడా మనం డైరెక్ట్గా జెండర్లోకి పంపిస్తున్నాం అన్నమాట ఫంక్షన్లోకి. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. నేముని జెండర్ని మనం ఈ ఫంక్షన్లోకి పంపిస్తున్నాం అన్నమాట పారామీటర్స్ కింద. అంటే ఫంక్షన్ తీసుకుంటుంది వాల్యూస్. ఫస్ట్ వాల్యూ ఏంటి నేమ్, ఇక్కడ నేమ్ సేమ్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ ఫస్ట్ జెండర్, ఇక్కడ నేమ్ అని ఇవ్వకూడదు అన్నమాట. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత జెండర్ అని ఇవ్వాలి. సో దాని తర్వాత ఇక్కడ నేమ్ ఇక్కడ మన ఇష్టం, దీని పేరు ఇక్కడ ఇక్కడ నేమ్ అంటే ఇక్కడ నేమ్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అని వేరియబుల్ నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేమ్ పంపించామని ఇక్కడ నేమే ఉండకూడదు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి వాల్యూ కాపీ అవుతుంది, అంటే ఇందులో నేమ్లో ఉన్న వాల్యూ ఇందులో కాపీ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ సేమ్ వేరియబుల్కి ఏ నేమ్ ఇస్తారో ఆ నేమే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అని మీ ఇష్టం, ఏదైనా జెండర్ అని పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సేమ్ అంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేమ్ ఉంటే ఇక్కడ నేమ్ ఇవ్వాలి అని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వాల్యూ నేమ్లో ఉన్న వాల్యూ మాత్రం ఇక్కడ కాపీ అవుద్దన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేద్దాం ఫాస్ట్గా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ అనగానే నేమ్ వస్తుంది కదా, నేమ్ ఎంటర్ చేసింది నేమ్లోకి స్టోర్ అయింది. అలాగే జెండర్ కూడా జెండర్లోకి స్టోర్ అయిన తర్వాత మనం ఏం చేసామంటే వెల్కమ్ యూజర్ అనే ఫంక్షన్లోకి నేమ్ని జెండర్ని పాస్ చేసాం. ఆ పాస్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ కాల్ ఉంది కదా, ఈ కాల్ ఏమవుతుంది, ఇక్కడ ఇందులో ఉన్న ఈ నేమ్లో ఉన్న వాల్యూ ఇందులో కాపీ అవుతుంది, ఈ జెండర్లో ఉన్న వాల్యూ ఇందులో కాపీ అవుతుంది. దాని తర్వాత జెండర్ బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేస్తాం. జెండర్ మేల్ అయితే మిస్టర్ అని వచ్చేలాగా, జెండర్ ఫీమేల్ అయితే మిస్సెస్ అని వచ్చేలాగా జస్ట్ చేసాం అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో python code.py and enter your name, for example Virat, enter your gender, it's male. సో వెల్కమ్ మిస్టర్ విరాట్, హ్యావ్ ఎ నైస్ డే. ఎందుకు ఇక్కడ మిస్టర్ అని వచ్చింది, ఇక్కడ మెయిల్ అని ఎంటర్ చేశాను కాబట్టి. అదే ఫీమేల్ అని ఎంటర్ చేస్తే ఒకసారి సో ఆఫ్టర్ దట్ ఎంటర్ యువర్ జెండర్ ప్లేస్లో ఫీమేల్ అని ఎంటర్ చేస్తే సో చూసుకున్నట్లయితే వెల్కమ్ మిస్సెస్ అని వచ్చింది కదా, అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్స్ అన్నమాట. రిటర్న్ టైప్ ఏమన్నా ఉంది, అక్కడ రిటర్న్ టైప్ ఏమీ లేదు. కాకపోతే పారామీటర్స్ అయితే తీసుకుందాం అన్నమాట ఫంక్షన్. ఇది 4th టైప్ అన్నమాట. సో ఇది ఇందులో దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు, ఇది ఫంక్షన్ క్రియేషన్ అంటారు. సో ఇది 4th టైప్ అయింది కదా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టైపు
సో ఈ వీడియో దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ లాంగ్, బట్ యూ నీడ్ టు ఇట్ ఈస్ రియలీ వర్త్ టు spend this much time on this video because it has lot of content right now. So the fourth video is with parameters and with return types. అంటే with parameters and with return types అంటే బోత్ పారామీటర్స్ ఇస్తాం, రిటర్న్ కూడా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాకా నేను మనం ఎక్కువ యూస్ చేసేది కూడా ఎక్కువ మ్యాక్సిమం ఇదే ఉంటుంది అన్నమాట, విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైపే. సో ఈ ఫంక్షన్ ఏంటంటే, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రింట్ చేస్తుందా, ఏం ప్రింట్ చేస్తుంది అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ఇచ్చిన వాల్యూస్ని ఇది కాదు. సో మనకి ఇప్పుడు ఫోర్త్ టైప్ కదా, నేను ఒకసారి ఓకే ఫోర్త్ టైప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక లిస్ట్ని పాస్ చేస్తాం అన్నమాట, ఒక లిస్ట్ని దాని సైజుని పాస్ చేస్తాం అన్నమాట. ఒక ఫంక్షన్లోకి దాని ఒక లిస్ట్ అంటే తెలుసు కదా, దాని సైజు అంటే లిస్ట్ యొక్క సైజుని పాస్ చేసిన తర్వాత అదేం చేయాలంటే సో మనకి ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ ఒక టాస్క్ చెప్తున్నాను. టాస్క్ ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, పారామీటర్స్తో ఉన్న ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఒక లిస్ట్ పాస్ చేస్తాం, ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తెలుసు కదా, లిస్ట్ అంటే తెలుసు కదా. అట్ ద సేమ్ టైం లిస్ట్ యొక్క లిస్ట్ లెంత్ పాస్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ కూడా పాస్ చేస్తాం అన్నమాట, ఒక టార్గెట్ ఎలిమెంట్ పాస్ చేస్తాం, టార్గెట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మీకు ఒకసారి ఈ వీడియో ఒకసారి ఈ త్రీ మినిట్స్ వినండి, క్లారిటీగా అర్థమవుద్ది. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అంటే చాలా క్లారిటీ వచ్చే ప్రోగ్రామ్ అన్నమాట ఇప్పుడు దాకా నేర్చుకున్న దాని మీద. సో ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ డెఫ్ క్రియేట్ చేయడం తెలుసు కదా, డెఫ్ అని యూజ్ చేసిన తర్వాత ఫంక్షన్ నేమ్ గెట్ కౌంట్ అన్నమాట, ఫంక్షన్ పేరు గెట్ కౌంట్ అన్నమాట. దాని తర్వాత లిస్ట్ నేమ్ నేను ఏమి ఇస్తానంటే ARR అని నేమ్ పెట్టుకున్నాను. దాని తర్వాత N అంటే సైజ్ అని పెట్టుకున్నాను నేమ్. అండ్ దాని తర్వాత టార్గెట్ వాల్యూ. సో టార్గెట్ వాల్యూని మెచ్చుకున్నాను. సో ఇక్కడ మన ఫంక్షన్ ఏం చేయాలంటే, నేను ఒక లిస్ట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉంది కదా, మై లిస్ట్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఇందులో 1 2 ఓకే మనకి ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఇలా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నేను ఏం చేస్తానంటే 2 ఎన్ని టైమ్స్ ఉంది, ఈ లిస్ట్లో 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, అది మన టాస్క్ అన్నమాట. 2 అనే కాదు, ఏ వాల్యూ అయినా ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, అది మన ఫంక్షన్ అన్నమాట. మన ఫంక్షన్ మనకి ఎన్ని టైం గెట్ కౌంట్ అని రాగానే మనకి సెట్ అయిన ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనకి ఆన్సర్ రిటర్న్ చేయాలన్నమాట. అది మన ఫంక్షన్ యొక్క టాస్క్. సో ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి, ఎరే తీసుకుంటాం, అంటే లిస్ట్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ పారామీటర్ లిస్ట్, సెకండ్ లిస్ట్ యొక్క సైజు, అండ్ థర్డ్ది టార్గెట్ వాల్యూ. ఇక్కడ ఏమొస్తుంది, 3 కానీ 1 కానీ 3 4 కానీ, అదే ఏ ఎలిమెంట్కి అయితే కౌంట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ అన్నమాట. సో ఫస్ట్ కౌంట్ CNT అని చెప్పి =0కి ఈక్వల్ చేసుకున్నాను అనమాట. ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకున్నాను అన్నమాట కౌంట్ చేయడానికి. సో తర్వాత ఫర్ I ఇన్ రేంజ్ 0 to సైజ్ అన్నమాట. తెలుసు కదా మనకి ఫర్ లూప్ని 0 నుంచి సైజ్కి లూప్ సెట్ చేస్తాను అన్నమాట. మనకు తెలుసు కదా లిస్ట్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి స్టార్ట్ 0 ఇచ్చాను. దాని తర్వాత సైజ్ -1 కదా మనకి ఫర్ రేంజ్ ఫంక్షన్ ఎప్పటి వరకు వస్తుంది, సైజ్ -1 వరకు రిపీట్ అవుతుంది. అంటే 0 నుంచి సైజ్ -1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజ్ 10 అనుకుంటే 0 నుంచి 9 వరకు లూప్ అవుతుంది, అదే కదా మనకు కావాలి. సో ఆఫ్టర్ దట్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. ఇఫ్ array of I అంటే ARR of I is equal to target value. అంటే మనకు టార్గెట్ వాల్యూ కనుక లూప్లో ఉన్న వాల్యూ ఈక్వల్ అయితే నేను ఏం చేస్తానంటే కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాను. కౌంట్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాను, CNT = CNT + 1. అంటే CNT ఉన్న వాల్యూ కన్నా ఇప్పుడున్న CNTలో ప్రజెంట్ ఉన్న వాల్యూ కన్నా +1 యాడ్ చేసుకుని CNTలో సేవ్ చేసుకోమని అర్థం అన్నమాట. ఈ లైన్ అర్థం ఏంటంటే CNTలో ఉన్న అంటే ఈ కౌంట్ వేరియబుల్లో ఉన్న వాల్యూని +1 యాడ్ చేస్తున్నట్టు లెక్క. సో దాని తర్వాత మనకి లూప్ అంతా అయిపోయింది కదా, లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ CNT అన్నమాట. ఇప్పుడు రిటర్న్ CNT అని ప్రింట్ చేస్తాం. రిటర్న్ వాల్యూ మనకి CNT కౌంట్ ఉంది కదా, ఈ కౌంట్ వేరియబుల్ని రిటర్న్ చేస్తాను, ఆ వాల్యూని రిటర్న్ చేస్తాను అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు
ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇప్పుడు ఏం చేశాను, జస్ట్ ఫంక్షన్ సారీ ఇక్కడ ఫంక్షన్ నేను ఇక్కడ ఏం చేశాను, ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాను, కాకపోతే ఫంక్షన్ ఇంకా కాల్ చేయలేదు. సో ఫంక్షన్ కాల్ చేస్తాను ఫాస్ట్గా. ప్రింట్ అని చెప్పి వన్ అక్కరెన్స్ అంటే ఏంటంటే ఎన్ని టైమ్స్ వచ్చిందని. వన్ అక్కరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. చూడండి ఫంక్షన్ నేను డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో కాల్ చేస్తున్నాను అన్నమాట. గెట్ కౌంట్ అని చెప్పి లిస్ట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫస్ట్ పారామీటర్ ఏంటి, అరే అంటే లిస్ట్. ఫస్ట్ మన లిస్ట్ పాస్ చేయాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి, మన లిస్ట్ మై లిస్ట్ కదా. సో మై లిస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి, సైజు అంటే లెంత్ ఆఫ్ ద లిస్ట్ పాస్ చేయాలి. లెంత్ ఆఫ్ ద లిస్ట్ మనకు ఆల్రెడీ ఫంక్షన్ ఉంది కదా, LEN ఆఫ్ మై లిస్ట్. సో దాని తర్వాత ఏంటి, దాని తర్వాత వాల్యూ ఏంటి, టార్గెట్ వాల్యూ ఇక్కడ ఏంటి, 1 అకరెన్స్ కదా, 1 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో 1 పాస్ చేసాం. చూడండి ఇందులో పాస్ చేయాలి, ఇందులో జస్ట్ ఇది ఫంక్షన్ కాల్ కదా, కామా 1. సో ఇక్కడ నేను 1కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి, సో నేను ఇక్కడ 1కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 1 ఇచ్చాను అనమాట. అలాగే నాకు 2 కూడా కావాలి. సో 2కి 2 అకరెన్స్ అని చెప్పి గెట్ కౌంట్ ఆఫ్ మై లిస్ట్ యొక్క లెంత్ పాస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం 2 కూడా పాస్ చేస్తాను, ఎందుకంటే 2 కదా ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే 3 సేమ్ మళ్ళీ ఇక్కడ 3 4 కూడా ఉన్నట్టుంది కదా, 4 కూడా వెళ్తాం. సో 4 అండ్ 4 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ పర్పస్ ఏంటంటే ఒక లిస్ట్లో ఉన్న ఒక టార్గెటెడ్ వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనకి ఫైండ్ అవుట్ చేయడమే మన ఫంక్షన్ యొక్క మెయిన్ గోల్. సో ఇక్కడ ఏమైంది, మనకి లిస్ట్ ఉంది. లిస్ట్లో ఉన్నప్పుడు మనం 1 ఎన్ని టైమ్స్ అకరెన్స్ అయిందో అని చెప్పడానికి గెట్ కౌంట్ ఫంక్షన్ కాల్ చేసాం. మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ కాల్ చేసి మన లిస్ట్ పాస్ చేసి లిస్ట్ యొక్క లెంత్ అంటే సైజుని పాస్ చేసాం. అట్ ద సేమ్ టైం టార్గెటెడ్ వాల్యూ కూడా పాస్ చేసాం. సో ఫస్ట్ 1 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేయడానికి 1 టార్గెట్ వాల్యూ అయింది, 2 టార్గెట్, 3 టార్గెట్, 4 టార్గెట్ వాల్యూ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఫాస్ట్గా రన్ చేస్తే CLS python code.py. సో 1 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంట, 4 టైమ్స్ రిపీట్ అయిందంట, 2 6 టైమ్స్, 3 4 5 టైమ్స్ రిపీట్ అయిందంట, 4 3 టైమ్స్ రిపీట్ అయిందంట. మీకు ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, సో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో. ఫంక్షన్ క్రియేషను అండ్ ఫంక్షన్ డిక్లరేషను. ఫంక్షన్ క్రియేషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్. దీన్ని ఫంక్షన్ క్రియేషన్ అంటారు, ఇది ఉంది కదా దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు అన్నమాట. సో ఇక్కడ మనకి దీన్ని పారామీటర్స్ అంటారు, ఇది రిటర్న్ టైప్ అంటారు. మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా మొత్తం ఫంక్షన్స్. సో మన ఇష్టం, మనకి రిటర్న్ టైప్ కావాలనుకుంటే మన ఫంక్షన్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తుంది అనుకుంటే రిటర్న్ టైప్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం మన ఫంక్షన్కి ఏదైనా వాల్యూస్ కావాలనుకుంటే ఇలా పారామీటర్స్ ఇస్తాం అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఈ వీడియో నీకు 3 టైమ్స్ కావాలంటే 3 టైమ్స్ చూడండి, 4 టైమ్స్ కావాలంటే 4 టైమ్స్ చూడండి. కాకపోతే ఈ వీడియో కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.